ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడే కనీసలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 110 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఏహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చేయాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు. అదేమిటి బాబు? నీకెందుకు ఎలా అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? మీటర్ ఇదేమన్నా బాల్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి నేను గుండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీసు ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ సభలు, తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలు ఉన్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రికాశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా? మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులు ఉండగా కుక్క ఎంత ఏం చేస్తుంది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా మాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయా? మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు పలకటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఇంత తడావుడే? నాకు ఆ కార్జాలు ఇంకేం బళ్ళే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గారు రేపొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గానీ వెనక్ గానీ మీరు ఎవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా. ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? నేను ఏ మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటే అన్నా. ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్?
వీక్లీయా మంత్లీయా లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st ఏదైనా స్పెషల్ ఇస్తాలే